And the other thing we read here in Matthew 28 and verse 19 is, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మనము మరొక విషయాన్ని ఇక్కడ చూస్తాం. this baptism must be in the name of the triune God, Father, Son, and Holy Spirit. ఈ బాప్తిజం అనేది త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఉండాలి. So there itself Christ emphasizes the Trinity, just like at his own baptism. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో ఇక్కడ కూడా ఈ త్రిత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. We read there was a voice from heaven, the Father, the Son of God there going into the river Jordan, and the Holy Spirit coming and descending upon him in the form of a dove. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఈ విషయాలను మనం చూస్తాము. తండ్రి అయిన దేవుని యొక్క స్వరం మనకు వినపడుతుంది. కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు పావురము రూపంలో పైకి వచ్చాడు. We see the same thing here in Christian baptism, that emphasis on the triune God, on the three persons of the Father, Son, and Holy Spirit. క్రైస్తవ బాప్తిజంలో మనము ఈ త్రిత్వాన్ని చూస్తాం. త్రియేక దేవుడిని మనం చూస్తాము. తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. Three distinct persons but one God. ముగ్గురు వేర్వేరు వ్యక్తులు కానీ ఒక్కడే దేవుడు. And that's why it's mentioned in the name, not the many names, one name, but it's Father, Son, and Holy Spirit. అందుకే ఇక్కడ ఒకే నామములో అని చెప్పబడింది. అనేక నామములు కాదు, ఒకే నామము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము. This is a mystery. ఇదొక మర్మం. I don't believe that it's possible for us as human beings to fully understand this mystery. మానవులుగా ఈ మర్మాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవటం మనకు సాధ్యపడదు. How God is one but yet in three distinct persons. దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వేర్వేరు వ్యక్తులు, ఎలా ఇది సాధ్యం అనేది నాకు అర్థం కాదు. But to me that is one of the proofs that Christianity is the truth. కానీ ఇదేమి రుజువు చేస్తున్నట్టే నాకైతే క్రైస్తవత్వమే సత్యము అని రుజువు చేస్తుంది. That three persons in one God is the truth. ఒక్క దేవుడు, ముగ్గురు వ్యక్తులు, అదే నిజం. One proof of it is that I can't understand it. It's beyond my human understanding. దానికి ఒక రుజువు ఏంటంటే నాకు అది అర్థం కాదు. మానవునిగా నా గ్రహింపుకు మించింది అది. To use an illustration, దీని గురించి ఒక సాదృశ్యం చెప్పాలంటే, a dog is not able to understand a human being, many things that a human being does. Take mathematics, for example. ఒక కుక్కకు మానవుడు చేసే అనేక విషయాలు అర్థం కావు. ఉదాహరణకి మనం గణిత శాస్త్రాన్ని తీసుకున్నట్లయితే, You may be able to convince a very clever dog or chimpanzee ఒక తెలివిగల కుక్కకో చింపాంజీకో నీవు ఈ విషయాన్ని అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు. by putting three objects in front of it, that 1 plus 1 plus 1 is 3. వాటి ముందు మూడు వస్తువులు పెట్టి ఆ మూడింటిని కలిపితే 3 అవుతుందని చెప్పొచ్చు. There are some clever chimpanzees who can identify that and say the total is 3. కొన్ని తెలివిగల చింపాంజీలు దాన్ని అర్థం చేసుకొని 3 అని అవి అర్థం చేసుకోగలవు. Maybe you can convince a dog, a clever one, that 3 bones are 3 different bones. ఒక తెలివిగల కుక్కకు కూడా నీవు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు, అక్కడ 3 ఎముకలు ఉన్నాయని. But then if you go on from addition, 1 plus 1 plus 1 equals 3, to multiplication, నీవు ఆ కూడిక నుండి 1 1 1 కలిపితే 3 వస్తుంది అని గుణకారానికి నువ్వు వెళ్ళినప్పుడు, and try to explain to that chimpanzee, that clever one who could add 1 plus 1 plus 1, and explain to that chimpanzee now 1 1 1 కలిపితే 3 వస్తుంది అని అర్థం చేసుకున్న ఆ తెలివిగల చింపాంజీకి ఇప్పుడు నువ్వు ఇది చెప్పాలంటే, that when 1 multiplied by 1 is still 1. 1 దాన్ని 1 చేత గుణిస్తే 1, మరలా 1 చేత గుణిస్తే 1 వస్తుంది అనే విషయాన్ని నీవు దానికి అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే, The chimpanzee is all confused. He can't understand that. ఆ చింపాంజీకి ఏమీ అర్థం కాదు, అది కలవరపడుతుంది. Why is that? Because he's not a human being. ఎందుకంటే ఆ చింపాంజీ ఒక మానవుడు కాదు. Whereas a little child going to school, when he comes to multiplication, he understands very clearly. కానీ పాఠశాలకు వెళ్ళే ఒక చిన్న పిల్లవాడికి కూడా ఆ గుణకారాలు ఎంతో సులభంగా అర్థమవుతాయి. That 1 multiplied by 1 is still 1. 3 ones are 1. 1 ఇంటూ 1 ఇంటూ 1 అవన్నీ 1 వస్తుంది అని వాళ్ళకి అర్థమవుతుంది. So I'm using that just as an illustration. కేవలం ఒక సాదృశ్య రూపకంగా దీన్ని చెప్తున్నాను నేను.
that for a chimpanzee or a dog to understand what a little 8-year-old child can understand, it will have to be a human being. ఒక చింపాంజీ కానీ కుక్క కానీ ఒక 8 సంవత్సరాల బిడ్డకు అర్థమయ్యేవి అర్థం అవ్వాలంటే అవి కూడా మనుషులై ఉండాలి. Even a 20-year-old chimpanzee won't be able to understand what an 8-year-old child can understand. 8 సంవత్సరాల చిన్న బిడ్డకు అర్థమైన విషయం ఒక 20 సంవత్సరాల చింపాంజీకి అర్థం కాదు. Because it's not a human being. ఎందుకంటే అది ఒక మనిషి కాదు. For a chimpanzee to understand multiplication, it has to come to the level of a human being. ఒక చింపాంజీకి గుణకారాలు అర్థం అవ్వాలి అంటే ఒక మనిషి స్థాయికి అది రావాలి. Now the distance between us and a chimpanzee is much less compared to the distance between us and God. కాబట్టి ఇప్పుడు మనకి చింపాంజీకి ఉన్న దూరం అనేది మనకి దేవునికి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే అది చాలా తక్కువ. It's immense. దేవునికి మనకు మధ్య ఉన్న దూరం ఎంతో ఎక్కువ. So if a dog or a chimpanzee can't understand a human being, కాబట్టి ఒక కుక్కో చింపాంజీయో మనిషినే అర్థం చేసుకున్నట్లయితే how 1 into 1 is 1, into 1 into 1 to 1 is 1, how do you think we as human beings could understand Almighty God? 1 into 1 into 1 వస్తుందని వాటికి అర్థం కానట్లయితే మానవులంగా మనం దేవుణ్ణి మరి ఎలా అర్థం చేసుకోగలం? The 3 persons are one God. ఒక్కడే దేవుడు అని ఎలా అర్థం చేసుకోగలం మనం? In fact, if I could explain God, I'd have to be God myself. ఒకవేళ దేవుణ్ణి నేను వివరించాలంటే నేను కూడా దేవుణ్ణి అయి ఉండాలి. Just like if a chimpanzee is to understand multiplication, it has to become a human being. చింపాంజీకి గుణకారాలు అర్థం కావాలంటే చింపాంజీ కూడా ఒక మనుషుడై ఉండాలి. It's as simple as that. దీన్ని అర్థం చేసుకోవటం అంత సులభం. So, I don't seek to understand the mystery of the Godhead. కాబట్టి దేవునిలో ఉన్న ఆ మర్మాన్ని అర్థం చేసుకోవటానికి నేను ప్రయత్నం చేయట్లేదు. It is arrogance to think that I can contain in the little cup of my mind the ocean of God's wisdom and His immensity. సముద్రం అంతటి దేవుని యొక్క జ్ఞానాన్ని ఒక కప్పు లాంటి నా మనసుతో నేను అర్థం చేసుకోవాలనుకోవటం అది ఎంత అహంకారం. And the mystery that there is. దేవునిలో ఉన్న మర్మాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలనుకోవటం. But the Christian life begins with immersing a person in water into this mystery, as it were. కానీ క్రైస్తవ జీవితం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఒక వ్యక్తిని ఆ విధంగా నీళ్లలో ముంచటం ద్వారా, ఇలాంటి మర్మములో ముంచటం ద్వారా ప్రారంభమవుతుంది. He acknowledges there that there are things about God I cannot understand. ఆ వ్యక్తి అక్కడ ఏం అర్థం చేసుకుంటాడంటే దేవునికి సంబంధించిన కొన్ని విషయాలను నేను అర్థం చేసుకోలేను. He baptized them in the name of the Father and the Son and the Holy Spirit. They are being immersed into God Himself. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం అని చెప్పినప్పుడు దేవునిలోనికే వాళ్ళను ముంచటం. In the name of the Father, Son and Holy Spirit, implying thereby also that each of these people who are now disciples must have a personal, direct connection with God. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అంటే ఏంటంటే ఎవరైతే అక్కడ బాప్తిజం తీసుకుంటున్నారో వాళ్ళకి నేరుగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. Not through a prophet or through a pastor or through anybody. ఒక ప్రవక్త ద్వారానో ఒక కాపర్ ద్వారానో మరెవరి ద్వారానో కాదు. Just like a man doesn't want to have a secretary between him and his wife. ఒక పురుషుడు తనకి తన భార్యకి మధ్య ఎవరు సెక్రటరీని పెట్టుకోరు. Christ doesn't want to have any in-between mediator between him and his bride. కాబట్టి క్రీస్తు కూడా తనకు తన పెండ్లి కుమార్తెకు మధ్య ఎవరిని మధ్యవర్తిని పెట్టుకోడు. Which is you and me, if you're a disciple of Christ. నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అయితే ఆ పెండ్లి కుమార్తె నువ్వు నేనే. So all this is involved here in this emphasizing baptism as one part of the Great Commission. కాబట్టి అప్పగించబడిన గొప్ప పనిలో ఒక భాగమైన ఈ బాప్తిజం విషయానికి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి. Make disciples and baptize them in the name of the Father, Son and Holy Spirit. శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిజం ఇవ్వండి. I see something else in relation to what I just mentioned. నేను ఇప్పుడు ప్రస్తావించిన దాని విషయంలో మరొక విషయాన్ని నేను చెప్తాను. That we're right at the beginning of their Christian life introducing them to the mystery of the Trinity, which they cannot understand. వారి క్రైస్తవ జీవితం ప్రారంభ సమయంలోనే వారికి ఒక మర్మాన్ని మనం చూపిస్తూ ఉన్నాము, అది వాళ్ళు అర్థం చేసుకోలేరు. Humanly speaking,
but which they can experience. I can experience the love of the Father and the Son and the power of the Holy Spirit in my life. మానవ పరంగా చెప్పాలంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు. అయితే తండ్రి యొక్క ప్రేమను, కుమారుని యొక్క ప్రేమను, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వాళ్ళు అనుభవించవచ్చు. నేను అనుభవించవచ్చు. Even though I can't explain that mystery. ఆ మర్మాన్ని నేను వివరించలేకపోవచ్చు. So there are many things like this in the Christian life which are a mystery, which we may not be able to explain. The important thing is not explanation but reality. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇలాంటివి అనేక విషయాలు ఉంటాయి, అనేక మర్మాలు ఉంటాయి. వాటిని మనం వివరించలేకపోవచ్చు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే వాటిని వివరించడం కాదు, వాటిని నిజంగా అనుభవించటం. In any area. అది ఏ విషయమైనా సరే.